హోమ్ లోన్స్ కంపెనీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కారణంగా వాటి మధ్య పోటీ కూడా పెరిగింది. అందుకే ఆదాయాన్ని బట్టి ఇల్లు కొనుగోలు సంబంధించి 100కు 100% లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు లోను తీసుకునే వారి చాయిస్ కీలకం. వారు ఇస్తున్నారు కదా అని ఎంత పడితే అంత లోన్ తీసుకుంటే అది బర్డెన్ అవుతుంది. హోమ్ లోన్ టర్మ్‌ను ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని కంపెనీలు ఏడాదికి కూడా ఇస్తాయి. కానీ మరికొన్ని కంపెనీలు మినిమమ్ 15 ఏళ్లు పెట్టుకోవాలని సూచిస్తాయి. 30 ఏళ్ల వరకు ఎంతకాలం అయినా పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ కాలం పెట్టుకుంటే అంత తక్కువ ఈఎంఐ అవుతుంది. కానీ మనం కట్టే ఈఎంఐలో అసలు నామమాత్రంగానే ఉంటుంది. వడ్డీ కిందనే అత్యధికం జమ అవుతుంది. తక్కువ కాలం పెట్టుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉన్నా అందులో వడ్డీ తక్కువ, అసలు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రిన్సిపల్ రుణ భారం తగ్గుతుంది. అయితే తక్కువ కాలం పెట్టుకోవాలనుకునేవారు ముందుగా తమ ఆదాయ వనరులను అంచనా వేసుకోవాలి. ఎంత ఎక్కువ ఈఎంఐ కట్టగలం అనుకున్నవారు తక్కువ టర్మ్‌ను ఖరారు చేసుకోవచ్చు. ఈఎంఐ ఎంత తగ్గితే అంత మంచిది అనుకునేవారు 30 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు. అయితే అది 30 ఏళ్ల లోపు వయసు ఉంటేనే కంపెనీలు యాక్సెప్ట్ చేస్తాయి. ఉద్యోగం చేస్తూ ఉంటే రిటైర్మెంట్ డేట్ తర్వాత ఈఎంఐలు ఉండేలా చూసేందుకు బ్యాంకులు సిద్ధం కావు. అందుకే వయసు, ఆదాయాన్ని బట్టి హోమ్ లోన్ టర్మ్‌ను ఖరారు చేసుకోవాలి.